వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ టెక్నాలజీ క్లాస్ ఫ్రెండ్స్ నేను మీకు ఈరోజు ఒక మంచి వెబ్సైట్ని మీకు చెప్పబోతున్నాను. సో ఇప్పుడు ఆ వెబ్సైట్ ఏంటంటే మీకు డే టు డే లైఫ్లో చాలా యూజ్ అవుతుంది అన్నమాట. సో మన ఫొటోస్ని ఎడిట్ చేసుకోవడానికి, వీడియోస్ని ఎడిట్ చేసుకోవడానికి, అలాగే మన ఫేస్ మీద ఉన్న బ్లాక్ హెడ్స్ కావచ్చు, ఏదైనా పింపుల్స్ కావచ్చు, లేకపోతే ఇంకేవైనా సరే వాటన్నిటిని కూడా రిమూవ్ చేసుకోవడానికి, అంటే అంటే మెయిన్గా ఏంటంటే ఇవన్నీ చేసుకోవాలంటే ఫోటోషాప్ వచ్చి ఉండాలనే మిత్ మీద ఉంటారు అందరూ. సో ఫోటోషాప్ రాకపోయినా సరే మనం ఆన్లైన్లోనే ఇవన్నీ ఎడిట్ చేసుకునే వెబ్సైట్ అనమాట ఇది. సో స్టార్టింగ్ వచ్చేసి వెబ్సైట్ పేరు వచ్చేసి Cutout.pro అనమాట. గూగుల్లో కట్అవుట్ ఇప్పుడు .pro అని పెడితే వస్తుంది. సో మనకి ఇందులో వచ్చేసి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇక్కడ ప్రోడక్ట్స్ చూసుకోవచ్చు, ఏఐ రిమూవల్. సో ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి మనకి కావాల్సిందని రిమూవ్ చేసుకోవచ్చు, యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ రిమూవల్ అని ఉంది. సో మనకి బ్యాక్గ్రౌండ్ కూడా మార్చుకోవచ్చు అనమాట. వీడియో బ్యాక్గ్రౌండ్ రిమూవల్. సో అలాగే రీటచ్ రిమూవల్. సో ఇక్కడ రీటచ్ రిమూవల్ ఉంది. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ ఫేస్ కట్అవుట్ ఇట్లా ఉంది కదా. సో ఇక్కడ బ్లర్ బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ ఉన్నాయి అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బ్లర్ బ్యాక్గ్రౌండ్ అని కొట్టామనుకోండి, ఇక్కడ మీకు అప్లోడ్ ఇమేజ్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ మీరు అప్లోడ్ ఇమేజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నా ఫోటోనే తీసుకున్నాను. సో దానికి బ్లర్ బ్యాక్గ్రౌండ్ చేస్తున్నా. సో నార్మల్గా బ్యాక్గ్రౌండ్ ఏది ఉన్నా అది మొత్తం బ్లర్ అయిపోతుంది అన్నమాట. ఓకే, సో ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకుంటే కనుక మీకు బ్యాక్గ్రౌండ్ మొత్తం బ్లర్ అయిపోయి ఓన్లీ నా ఫేస్ ఒకటే హైలైట్ అయి కనిపిస్తుంది. ఓకే, సో ఇలాగా కావాలనుకుంటే మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఫ్రీ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ముఖ్యంగా మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే ఇక్కడ ఎక్కడ వాటర్ మార్క్ ఎక్కడ మీకు కనిపించట్లేదు, చూసారా అండి. యాక్చువల్గా చాలా వెబ్సైట్స్ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెబ్సైట్ పేరు వచ్చేసి మీకు ఇప్పుడు shutterstock.com అని ఒక వెబ్సైట్ ఉంది. సో ఇప్పుడు ఆ వెబ్సైట్లో ఏంటంటే మీరు ఏదైనా ఇమేజ్ డౌన్లోడ్ చేసుకుంటే వాటర్ మార్క్ వస్తుంది. ఓకే, కావాలని చూపిస్తాను. shutterstock.com. ఓకే, సో మనకి వెబ్సైట్లో ఏంటంటే మీరు ఏదైనా ఫొటోస్ అవి మీరు మాడిఫై చేసి డౌన్లోడ్ చేస్తున్నారనుకోండి. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఆల్రెడీ వీడు నిన్న పర్చేస్ కూడా మనీ అడుగుతున్నాడు అన్నమాట. సో వీటన్నిటికీ ఏంటంటే డౌన్లోడ్ చేసుకుంటే ఏంటంటే మనం మనీ కట్టాలి, లేదంటే కనుక వాటర్ మార్క్ వస్తుంది. సో ఇందులో అలా కాదన్నమాట. Cutout.pro మనకు కావాల్సినట్టు మనం ఎడిట్ చేసుకుని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇంకా ఆప్షన్స్ చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ కార్టూన్ సెల్ఫీ అన్నాడు. కార్టూన్ సెల్ఫీ కూడా మళ్ళీ నా ఇమేజ్ని సెలెక్ట్ చేస్తున్నా. ఓకే, సో ఇక్కడ కార్టూన్ సెల్ఫీ కూడా అప్లోడ్ చేశాను. సో ఇక్కడ కార్టూన్ సెల్ఫీ అప్లోడ్ చేసినప్పుడు కూడా చూసుకోవచ్చు వెంటనే ఇక్కడ. ఓకే, ఇక్కడ ఇలా వచ్చింది. ఇక్కడ కాకపోతే కార్టూన్ సెల్ఫీకి మాత్రం ఇక్కడ వాటర్ మార్క్ కనిపిస్తుంది Cutout.pro అని. సో దీన్ని కూడా రిమూవ్ చేసుకోవచ్చు, అది నెక్స్ట్ మీకు కమింగ్ వీడియోస్లో చెప్తాను నేను. సో అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉంది కదా. సో ఇక్కడ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, సో ఇక్కడ అప్లోడ్ క్లిక్ చేసాం, మళ్ళీ ఫోటో మనదే సెలెక్ట్ చేసాం. ఓకే, పాస్పోర్ట్ సైజ్ ఫోటో అంటే మనకి ఎంతవరకు కావాలనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది సెలెక్ట్ చేసుకున్నాం. ఓకే, దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం డన్ కొట్టామనుకోండి. సో అక్కడ వరకే మనకి పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది వస్తుంది అన్నమాట. ఓకే, సో దీన్ని కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇలాగ చాలా ఆప్షన్స్ ఉన్నాయి, మీరు కూడా ట్రై చేయొచ్చు. డిస్క్రిప్షన్ లింక్లో నేను మీకు ఈ వెబ్సైట్ లింక్ ప్రొవైడ్ చేస్తాను. డౌన్లోడ్ చేసుకుని, లేదంటే మీరు మొబైల్ యాప్ కూడా ఉందన్నమాట, ఆండ్రాయిడ్ మొబైల్ యాప్, అలాగే iOS మొబైల్ యాప్. సో దాని నుంచి కూడా ట్రై చేయొచ్చు. సో ఫ్రెండ్స్, నేను చెప్పిన విధానం మీకు నచ్చినట్టయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. అండ్ అలాగే మీకు ఇది యూజ్ అవ్వదు అనుకుంటే కనుక మీ ఫ్రెండ్స్ ఎవరికైనా యూజ్ అయితే దానికి షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్.